టేస్టీ టేస్టీ ఎగ్ పులుసు తయారు చేసేసుకుందామా? నమస్తే, అందరూ ఎలాగున్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, రెసిపీ ట్రై చేస్తున్నారు? ఎలా కుదిరేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ పులుసు, గుడ్లు పులుసు చేసి చూపించేస్తాను. మరి వచ్చేసేయండి మన కిచెన్లోకి, చూసేద్దరు కానీ. అలాగే ఉడకపెట్టుకొని వాటిని ఒలుచుకొని ఇలా గుడ్లకి ఘాట్లు పెట్టుకున్నానండి, పగిలిపోకుండా ఘాట్లు పెట్టుకున్నాను. ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాను, ఒక కడాయి తీసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోవాలి, ఎందుకంటే గుడ్లు మనం ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, జాగ్రత్తగా గుడ్లని ఇలా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ వేగిపోయినాయండి, ఇప్పుడు మనం తీసేసుకుందాం. జాగ్రత్తగా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం రెండు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయలు 4 వేసుకొని వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గినాయి కదండి. ఈ టైంలోనే మనం రుచికి సరిపడినంత సాల్ట్, అంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూను కారం వేసి బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం అంతా ఉల్లిపాయ ముక్కలు పట్టిందండి. ఈ టైంలోనే 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయింది, బాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా వేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని శుభ్రంగా టమాటా ముక్కలను కూడా బాగా మగ్గనిద్దాం. టమాటా ముక్కలు బాగా మగ్గివ్వండి. ఈ టైంలోనే 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. నేను గరం మసాలా వేయట్లేదండి, ఒకవేళ మీకు గరం మసాలా వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. నేను జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసాను. బాగా కలుపుకుందాం. అన్నీ బాగా మగ్గినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని, ఇదిగో ఇలాగా పులుపు తీసుకొని నానబెట్టుకున్నాను ముందే. నేను గుజ్జుని వేసేసుకుందాం. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని ఇలా వేసేసుకుందాం. వాటర్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని గుడ్లు కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని మరిగించుకుందాం. చూద్దామండి, 10 నిమిషాలు అయింది. మనం చింతపండు అది వేసుకుని, వావ్, చూసారా? ఓ, మగ్గిపోయింది బాగాను. ఇప్పుడు టేస్ట్ చూద్దాం, సాల్ట్ అన్నీ సరిపోయినాయి లేదో. కరెక్ట్గా సరిపోయినాయండి అన్నీని. ఈ టైంలోనే మనం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కోసుకొని, కరివేపాకు 2 రబ్బలు వేసుకొని ఒక్క 1/2 నిమిషం అలా ఉడికించుకొని దింపేసుకోవడమే. అయిపోయిందండి మన గుమ్మగుమ్మలాడే గుడ్లు పులుసు. సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అయిపోయిందండి మన గుడ్లు పులుసు. స్టవ్ కట్టేసుకొని డిష్ అవుట్ చేస్తాను. ఇదిగోనండి, అయిపోయింది మా గుమ్మగుమ్మలాడే గుడ్లు పులుసు. అద్దరహో అనవలసింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలాగా చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోనండి మన ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదా, అంత ఈజీగా తయారు చేసుకున్నాము. మరి ఎగ్స్ పులుసు, గుడ్లు పులుసు చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. మరి నేను టేస్ట్ చేయట్లేదు, వేడివేడిగా రైస్ వండుకొని టేస్ట్ చేస్తాను, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోద్ది కాబట్టి.
అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే కనుక నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మరి ఒక రకమైన రుచికరమైన వంటతో మీ ముందుకు వస్తుంది మీ నిషా. మరి అంతవరకు సెలవా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.